అసలు వాళ్ళ ఉదయాన్నే అన్ని నాటు గులాబీ ఒక్క చిన్న కొమ్మతో ఎంత పెద్ద వృక్షం అయిందో, చాలా పెద్ద చెట్టు అసలు నాటు గులాబీ, వైట్ బేబీ పింక్. హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం అందరికీ. ఎప్పుడు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కోసుకొస్తాను కదా గులాబీ. ఇది వదినోళ్ళ ఇంటి దగ్గర, భవానీ వదినోళ్ళ ఇంటి దగ్గర అనమాట. ప్రబలెక్క వాళ్ళ ఇంటి దగ్గర పిలిచింది, పూలు చాలా ఉన్నాయని. ఇప్పుడు మనకి చాలా చాలా అవసరం, రోజ్ సోప్లు బాగా అడుగుతున్నారు, అందుకనే వచ్చా. కానీ మొత్తం కోస్తే మీరు షాక్ అయిపోతారు, ఎన్ని పూలు ఉన్నాయంటే అసలు చూడడానికి 2 కళ్ళు చాలేదు ఫ్రెండ్స్, అంత బాగున్నాయి. స్మెల్ అయితే అసలు నాటు గులాబీ స్మెల్లే వచ్చింది, మామూలు రోజు హైబ్రిడ్ అవి స్మెల్ రావు కదా. ఈ వాసన చూడకి ఎన్ని రోజులైందో అన్నట్టుంది. ఈ కాలంలో మొత్తం హైబ్రిడ్ వచ్చేసింది, కాశ్మీర్ అని హైబ్రిడ్ అని గులాబీలు. నాటు గులాబీలు కరువైపోయినాయి. పైగా మనం ఆ మొక్కలు 100-200 పెట్టి కొనుక్కుంటాం. ఈ మొక్క ఒక కొమ్మే, చిన్న కొమ్మ వేసామంటే ఇంత పెద్ద వృక్షం అయిపోయింది. చూడండి, ఇది వదినోళ్ళు వేసింది కూడా చిన్న కొమ్మే. నేను మొన్న రీసెంట్గా మన ఇంటి దగ్గర వేసా ఫ్రెండ్స్, హైదరాబాద్ వెళ్ళక ముందు వేసా. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఫుల్ ఎగురు వచ్చేసింది, బ్రతికింది. మన ఇంటి దగ్గర కూడా ఇంత పెద్దగా కాపీయాలని నా కోరిక. ఒకసారి అయితే చెట్టు చూసేయండి ఎంత పెద్దగా ఉందో. మీకు వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదేమో కానీ చెట్టు నిండా ఉన్నాయి ఫ్లవర్స్. చాలా వరకు బాగా ఇచ్చిపోయినాయి, రాలిపోయే స్టేజ్లో ఉన్నాయి. కరెక్ట్గా ఈ స్టేజ్కి నేను వెళ్ళా, ఎందుకంటే మనం కూడా నీళ్ళలో ఆరబెట్టాలి కదా, ఎండలో కాకుండా. కింద వరుస మొత్తం కోసేసా. తర్వాత పైకి ఎక్కితేనే, ప్రహరీ గోడ ఎక్కితేనే మనకు అందుతాయి అనమాట. అందుకే పైకి ఎక్కేసి అక్కడికి కూడా మొత్తం కోసి ఇంటికైతే తీసుకొచ్చా. చూడండి ఎన్ని అయినాయో, చాలా. అసలు నేను మొన్న అక్క వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చాను కదా గులాబీ అను మందారం, అవి 2 ఆల్మోస్ట్ ఎండిపోయినాయి. చూడండి, నీళ్ళలోనే పెట్టా. మనకి ఇప్పుడు నీళ్ళలో పెట్టిన ఒక 2-3 డేస్లో చక్కగా ఆరుతుంది మంచిగా, కలర్ చేంజ్ అవ్వకోకుండా, దానిలో ఉన్న ఇవి కూడా పోకోకుండా ఉంటాయి అనమాట. అందుకే నీళ్ళలో ఎండబెట్టాలనేది. వీటితో అయితే సోప్స్, హెయిర్ ఆయిల్ చేసేయాలి. హెయిర్ ఆయిల్ కూడా అయిపోయింది మనది, అంజలి బృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, దానిలో కూడా కావాలి. ఇప్పుడైతే ఇవి సోప్స్కి ఎండబెడుతున్నాలి, హెయిర్ ఆయిల్కి మళ్ళీ తర్వాత తీసుకొస్తా. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను ఉదయం లేచిన కాడ నుంచి ఏదో ఒక పని కోసం చూస్తానే ఉంటా, ఖాళీగా అయితే అస్సలు ఉండను అనమాట. వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా ఒక లైక్ కొట్టి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ.